ఖతర్నాక్ కామెడీ షో. నమ్మక తప్పని నిజమైనా నువ్వికరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా. ఏమైంది నాన్న? ఏం లేదురా. చెప్పు నాన్న. ఏం లేదని చెప్తున్నాను కదరా. ఏం లేదు నాన్న, నీకు అమ్మ గుర్తుకొచ్చింది కదా నాన్న? చెప్పు నాన్న. ఏం చేయమంటావు? గుర్తుకొస్తే ఏం చేయలేనుగా. నాన్న, నేను ఒక విషయం చెప్తా, వింటావా? ఏంట్రా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నాన్న. ఎలా కుదురుతుందిరా? ఎందుకు కుదరదు నాన్న? నీకు వయసు ఉంది, మంచి యవ్వనం ఉంది. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేసుకుంటావు నాన్న పెళ్లి? నీకు అర్థం కావట్లేదురా. వచ్చిన అమ్మాయి నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు. పర్లేదు నాన్న, నీ సంతోషం ముందు నా బాధ ఎంత నాన్న? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. అది కాదురా, ఇప్పుడు నాకు పెళ్ళయ్యి నీ అంత కొడుకున్నాడంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందిరా పెళ్లికి? నేను పనులని చెప్పు నాన్న, అనాథలని చెప్పు నాన్న. సరే, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటా. మీ అమ్మ ఫోటో తీసేస్తాను, బాధపడవుగా. ఏం పర్లేదు నాన్న, ఇంకొక అమ్మ వస్తుంది కదా నాన్న. అమ్మ కాదురా, అమ్మగారు. అమ్మా అమ్మా నీ అబ్బా, చివరిసారిగా చూసుకుంటాను. అమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. జత కలిసే జగములు రెండు జత కలిసే. డార్లింగ్, ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? అవునా? అబ్బా, ఎంత బాగుందండి. అమ్మా అమ్మా, ఎంత బాగున్నావమ్మా. ఎవర్రా నువ్వు? ఎవరండి వీడు? అంటే కంగారులో అమ్మగారు అనబోయి అమ్మ అన్నాడు. పనున్నమ్మా. మన పనుడు అంటే ఇంత చదివేంటండి? పనోడే. దాన్ని పక్కన కొట్టేయండి. 1,00,000 రూపాయలు అది. ఇక్కడ ఇప్పుడు అది ఎవరు తీసుకొస్తారా? మీ అమ్మ తీసుకొస్తుందా? మీ డాడీ తీసుకొస్తారా? ఏమండి వీడు? పొరపాటున పగిలిపోయింది అమ్మగారు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి. నా కాలెత్తు. అంటే చిన్న పిల్లాడు వాడేలా అవుతుంది. మీరు మాట్లాడుతూ. పర్లేదు బాబు గారు, ఇదంతా నాకు అలవాటే. పనోడిలా ఉండు, ఓకేనా? ఓకే అమ్మగారు. వస్తాను. నాన్నగారు ఒక్కసారి, అయ్యో బాబు గారు ఒక్కసారి నన్ను అలుపుకోరా బాబు గారు. అలుగుకోరంటే ఏంట్రా? హత్తుకోమని. ఏమండి? ఏంటి ఏంటి? కీస్ ఎక్కడనే అండి? ఆ కీస్ బీరోలో ఉంటాయి. ఏమండి? అది పంచదార ఎక్కడుందండి? పంచదార డబ్బాలో ఉంటుంది చూడు. ఏమండి? అబ్బా, సర్లేండి. బాధపడుతురా, హ్యాపీగా ఉంది. నీకోసం వేస్తా నాన్న. ఏమండి? అమ్మో దెయ్యం! నేనండి, మీ భాగ్యానండి. అదేంటే గోదావరి పుష్కరాల్లో కొట్టుకుపోయాని చెప్పి పేపర్లు వేశారు. 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా తీసుకున్నాం కదే. ఒక బోయేవాడు నన్ను కాపాడి అన్ని చావులు చేసి నన్ను మనిషిగా తీర్చిదిద్ది మీ దగ్గరికి పంపించాడండి. ఏమండి, మన బాబు అంటే నువ్వు వెళ్ళి ఎన్ని నెలలు అయింది? 6 నెలలేగా. మన బాబా ఆడి ఎతకలేదు చూడు. నేను వెళ్ళేటప్పుడు ఎంత ఉండేవాడు, ఎంత పెద్దవాడు అయ్యాడు. బాబు నా బాబు, బాబు. భాగ్యం, నీకు విషయం చెప్పాలి భాగ్యం. ఏంటండి? నువ్వు చచ్చిపోయావు అనుకో, నేను ఇంకో పెళ్లి చేసుకున్నా. ఏమండి? పక్కింటి కూడా వచ్చేస్తారు. నేను వస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదా? ఈ వయసులో మీకు పెళ్లి అవసరం అంటే బంగారం లాంటి కుర్రోడ్డు పెట్టుకొని మళ్ళీ పెళ్లి ఎలా చేసుకున్నారు? ఆ బంగారం కాడ నల్ల బంగారం తగిలిచ్చాడు. నేనేనమ్మా నాన్న పాట చూడలేక చేశాను. బాబు, సరే, ఇప్పుడు నువ్వు చిన్న సాయం చేయాలి. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండాలి. రెండో పని మనిషి కన్నా. ఇదిగో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా పిల్లవని తెలియకూడదు. సర్లే.
నాన్న వచ్చేస్తుంది అనండి. ఏమండి ఆ. నేను రెడీ. ఓకే అవును ఇదేమిటి? పని మనిషి 2. అది నాకు చెప్పకుండా పని మనిషిని తీసుకొచ్చావు. అంటే ఈ అనాథం చూస్తుంటే ఆ అనాథ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఇలా తీసుకొచ్చా. ఏం పేరు నీ పేరు? భాగ్యం. మీరు చెప్తారంటండి. అంటే ఫస్ట్ పేరు అడిగిన తర్వాత కదా పనిలో పెట్టుకుంటాం. మీరు మాట్లాడొద్దు, నోరు మూసుకోండి. ఓకే. ఏం పేరు నీ పేరు? భాగ్యం అమ్మా. పెళ్ళయిందా? అయ్యిందమ్మా. మొగుడెక్కడా? ఆయన లేడమ్మా. లేడా? అవునమ్మా. వాళ్ళు లేకుండా అనవసరంగా ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఈ నోట్ల మన్నోడ పీనెల బొబ్బెల ఊరితే పోరు, వాడు చచ్చిపోయిన అనుకో. అమ్మా అంత మాట నమ్మకమ్మా. అమ్మంగళ ప్రతిఘటించుకోక. అదే ఒకటి. ఆయన మొగుడు గురించి మనకి ఎందుకు? నీకెందుకండి దాని తిడితే? నాకు అర్థం కాదు. వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు కదా, వాడు చచ్చిపోయిన అనుకో. అమ్మా అనుకమ్మా. ప్లీజ్ మొగుడు ఎవరికైనా మొగుడే కదా. నువ్వు వెళ్ళి పని చేసుకోపో. కాఫీ తమ్ము. టీ తీసుకురా. అల్లం టీ కదా. ఏయ్, టీ అడిగాడు. నువ్వు అల్లం టీ అంటావేంటి? నాకు అర్థం కాదు. అల్లం టీ అంటావేంటి? అల్లం టీ అంటావేంటి? అల్లం టీ అంటావేంటి? కామన్ సెన్స్ ఉందా ఏంటి? కొట్టడం ఏంటి? సరే మేకప్ జరిపింది లోపలికి. నాకు అర్థం కాదు. దాని కొడితే మీకెందుకు ఇది అవుతుంది? సరే చెప్పు, దాని కొడితే మీకెందుకు ఇది అవుతుంది? సరే లోపలికి. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, దానికి చదివిస్తున్నారు. ఏయ్, సర్లే సర్లే నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా. ఫస్ట్ లోపలికి వెళ్ళి మేకప్ చట్టం చేసుకుంటా. ఏంటంటే నాకు ఈ తలనొప్పి. ఓన్లండి. అదేంటి ఏమైంది? తలనొప్ప? నీకు తలనొప్ప? కాళ్ళు నొప్పున్నా. భాగ్యం విషయం అర్థం చెప్పే. చెప్పండి. 6 నెలలు ఎలా ఉన్నావే? మిమ్మల్ని తలుసుకుంటూ ముడుచుకొని పడుకున్నానండి. అబ్బా ఎంత హాయిగా ఉందే భాగ్యం. ఏదైనా నీ టచ్ అంతే. ఏమండి? ఆ, ఏమండి? ఆ, ఆ, ఆ. ఏం జరుగుతుంది ఇక్కడ? తలనొప్పికి ఏ మందు వాడితే బాగుంటుందని అడిగా. మీకు తలనొప్పి అది ఎందుకు రుద్దుతుంది? పని మంచి కదా, అన్ని పనులు చేసి పెడతా. అమ్మా ఆడి తలనొప్పి వస్తే నువ్వెందుకు రుద్దుతున్నావు? ఊరోళ్ళందరికీ తలనొప్పి వస్తే జడుమా రూస్తావా? నక్క మాట్లాడకు. అమ్మా పని మనిషి మీరు చేసుకున్నట్టు కొంచెం కామన్ సెన్స్ లేదా? అలా చేయుతావు. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతూ దాని సపోర్ట్ ఇచ్చావనుకో నిన్ను తంత. సుధా! భాగ్యం అమ్మో 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 అమ్మో, నువ్వు సుధా అంట, ఇదేమో భాగ్యం అంట. నా సంసారంలో కుంపటి పెడుతున్నారమ్మా. నువ్వు జెండు మా పెట్టమని నాకు అర్థం కాలేదే. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నావేమే? నువ్వు దగ్గరికి రా, దగ్గరికి రా. ఏంటి భాగ్యం అర్థం చేసుకోవా? అమ్మా, నా పేరు భాగ్య కాదండి, నా పేరు సుధాంతి. అంటే నా పేరు కూడా మర్చిపోయారా? అయితే ఈ కొంపలు నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను. నేను చేయదే. ఒక్క మాట అమ్మా. చిన్న చిన్న గొడవల కోసం సంసారాన్ని కాలదన్నుకోకమ్మా. అక్కలాంటి దాన్ని. అక్క అక్క అంటూ నా సంసారాన్ని బొక్క పెట్టినా కాదనే. నీ నోట్ల మన్ను కూడా నా మొగరి నాకు కాకుండా వేసావు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోవే. ఏంట్రా? నాకు నా అమ్మకి జరిగిన అవమానం చాలు. ఏంటా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా అమ్మ మీద చెయ్యెత్తుతావే నువ్వు. నా అమ్మ కారు కోరి పిలువ లేదే నీ బతుకు. ఏమనుకుంటున్నావే నా అమ్మ గురించి? నాన్నకు ప్రేమతో పోరా గట్టగాడి, పో. ఆడిపోతే వీడు, ఈడిపోతే నువ్వు కాదని నా అమ్మ అప్పుడు అని చెప్పడన్నా పొచ్చాడు. వద్దు బాబు, ఇలాంటి ఇంట్లో మనం ఉండలేం బాబు. మనం బయటకు వెళ్ళి మనం బతుకుదాం బాబు. వాళ్ళే సుఖంగా ఉండలేను. చూసావారా?
ఇప్పటికి నా తల్లి మీ సుఖం కోసం బాధపడుతుందిరా. అదిరా నా తల్లి అంటే. ఏమండి ఒక్కసారి ఆశీర్వదించండి. ఆ బోయవాడు ఏదో బాణం వేసి నేను చంపేసినా బాగున్నాయి. నాన్నకు ప్రేమ. బాబు రా బాబు, ఇప్పటికే బలమైన డైలాగులు బోల్ చెప్పావు. నిజం చెప్పాలంటే మన ఇద్దరు గడ్డ ఆలే, కానీ వాళ్ళంతా ఆలే వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు లైన్ క్లియర్. సో ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. చేది రే, నీకు ఆల్రెడీ పెళ్ళం ఉంది, కొడుకున్నాడు. వాళ్ళు చెప్పకుండా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? నీ నోట్ల మన నోట్ల పిల్లల బొబ్బెలను ఊడ్చుకపోరు నీ మొత్తం దగ్గర కొడుక. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందంటే ఇదే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫ్ మామా, లైఫ్ అంతా సినిమా మావా. కాలు కాలుతున్నాయిరా. ఏంటి బల్పా? తల కాళ్ళు, తల కాళ్ళు, తల కాలు. అదేంటి గొడుగు ఎక్కడ వెళ్ళిపోతుంది? అరే గొడుగు పట్రా, గొడుగు పట్రా. ఆర్టిస్ట్, ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. సూపర్ సూపర్. 200 ఇక్కడ, 300 ఇక్కడ. షూ ఇప్పరా. ఫ్యానేరా, షూకి ఫ్యానేరా. చూసేంట్రా ఇలా ఉంది, కింద కొంగుడా హైట్ అందదు. ఇది చూసా ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలా? నమస్తే బాబు, సినిమా డైరెక్టర్. కథ చెప్పాను కదా మొన్న వచ్చి. ఎన్ని సినిమాలు చేసావు? ఫస్ట్ సినిమా బాబు. 200 ఇక్కడ, 300 ఇక్కడ. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ మిమ్మల్ని సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆడిపోతాంట్రా. సార్ అదిగా సార్, మిమ్మల్ని చూడలేదు అప్పుడే అంత మునుగడయ్యా. సార్. తప్పదు సార్, ఏమనుకుంటున్నావు? 4 సంవత్సరాలు కష్టం. ఎన్ని సినిమాలు? ఫస్ట్ సినిమా సార్. 300 సినిమాలు, 300 హీరోలతోటి నాన్ స్టాప్ సూపర్ హిట్ రా. ఏమనుకుంటున్నావు? ఎట్రా బచ్చగంతో మాటలేండి కానీ చీళ్ళకి వెళ్ళిపోదాం. సార్ వెళ్ళిపోదాం సార్. వచ్చావురా. వెళ్ళినక్కడయ్యా. సార్ ఆంధ్రవేలో ఉన్నారు మరి త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపో, పిలుచురా. సార్ విలన్ గారు తొందర రండి సార్. మేనేజర్ ఉన్నాడా? మేనేజర్ ఇంటికాడ ఉన్నాడు సార్. మేనేజర్ అటు వెళ్తే పంజాగుట్ట దగ్గర ఆ, ఒక 5 కేజీలు లేత మటన్ కొట్టు. ఇంట్లో ఏమైనా ఎవరైనా ఫంక్షన్ ఉందా సార్? సార్, 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 సార్. అక్కడ ఉన్నావు కదరా, ఇక్కడ ఉండాలి కదా. మనిషి చేయి పట్టుకుంటున్నాడా? తెప్పిస్తాను సార్. నీకు ఓకే కదా? నాకు ఓకే సార్. బాబు తమకి ఏం కావాలి? ఈ సినిమాలో హీరో నేనా వాడా? మీరే సార్. నాదో పెద్ద లిస్ట్ ఉంది. కాది రే. కాది మట్టి ఇక్కడ ఉన్నావేంట్రా? కాది సార్ 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 ఏమైంది సార్? సార్ 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 ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి సార్? నా వల్ల కాదురా. నీతోటి చేయను. సార్ 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 నా వల్ల కాదు. ఈ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. అలా అడిగావు, నన్ను అడిగావు. సినిమా ఎవరితో స్టార్ట్ అవుతురా? మీతోనే స్టార్ట్ అవుతుంది సార్. అది సార్ తప్పైంది సార్. ఏమనుకుంటున్నా? ఏమనుకుంటున్నా? సార్. ఏయ్, తారా! 4 సంవత్సరాలు కష్టపడి రాస్తుంది కదా సార్. రారా! లాస్ట్లో మీ ఫోటో కూడా వేసాను సార్. రమ్మంటే రావేంట్రా? సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్. ఇష్టపోతారు. ఏంటమ్మంటారు సార్? ఆర్డర్ చెప్పండి సార్. సార్ సార్ ఆర్డర్ చెప్పండి సార్, రాసుకుంటాను. చికెన్ బిర్యానీ ఉందా? ఉన్నా సార్. మటన్ బిర్యానీ పట్టరా. క్యారీ బస్ బుక్ చేసావా? వీడి క్యారేజ్ అంత లేడు, వీడి క్యారీ అని కావాలి. అరే ట్రారా. సార్ సార్ వస్తుంది ఏంట్రా సార్. కులుక్కుంటున్నా? సీరియస్ అవుతున్నాడు, సీరియస్ అవుతున్నాడు ఏంట్రా? సార్ సార్ వస్తుంది సార్. మీరు కూర్చోండి సార్, మీకు అన్ని తెప్పిస్తాను సార్ ప్లీజ్.
సార్ ఫస్ట్ షాట్ మీ మీదే సార్. చెప్పు. హలో హీరో ఇక్కడ, ఆర్టిస్ట్ ఇక్కడ, 200 ఇక్కడ, 300 ఇక్కడ, 250 ఇక్కడ, సార్ ఫస్ట్ షార్ట్ అయిపోయినాక మనం షార్ట్కి వెళ్దాం. 250 చేశాను ఇక్కడ. వస్తాను సార్ మీ దగ్గరికి, సీన్ వస్తాను సార్. ఓకే గో. సార్ సీన్ ఏంటంటే సార్, ఫస్ట్ చిన్నప్పుడు హీరో హీరోయిన్ మీరు ఒకే స్కూల్లో చదువుతారు. కలిసి చదువుకున్న అమ్మాయి ఏంటి అవుతుంటే ఒకసారిగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ మీరు ఏదో చెప్తారో చెప్పండి. హీరోయిన్ మీరు ఒకే స్కూల్లో చదువుకుంటారు సార్. వాళ్ళు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు ఆ అమ్మాయి అలా కార్ సర్వీసింగ్ ఏమన్నాను కదా, ఇచ్చావా? సార్ మీరు ఏదో చెప్తారో చెప్పండి, చెప్పండి కమాన్. ఏమీ లేదు సార్, హీరోయిన్ వెళ్ళిపోతుంటే మీరు వెనకాల పరిగెత్తుకుంటూ పడాలి. కట్ చేస్తే మనం పెద్ద హీరోని చూపిస్తాం. అంటే నాకు ఇందులో సాంగ్స్ ఏం లేవా? సాంగ్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కదా సార్. అంటే నాకు ఇంపార్టెన్స్ ఏం లేదు. సాంగ్స్ ఇంపార్టెంట్ లేదు సార్, మీకు ఇంపార్టెన్స్ ఉంది సార్. మంచి రోల్. ఈ సినిమా తెలుసా? తూనీగా తూనీగా ఎందాకే పరిగెడతావే నా ఏనుకా. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నేనే చేశాను. ఆ సినిమాలో ఆ సాంగ్ ఉండడం వల్ల ఆ సినిమా హిట్ అయింది. సరే సార్, సాంగ్ తర్వాత ప్లాన్ చేద్దాం. సాంగ్ ట్రై చేస్తాను అని చేస్తాను సార్. ముందు షార్ట్లోకి వెళ్ళిపోదాం. రెడీ సార్? సార్ రెడీ. హీరోయిన్ అలా వెళ్ళిపోతుంది జీపులో, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ పడాలి సార్. ఓకేనా సార్? సార్ మానిటర్ చేద్దాం, డైరెక్ట్ షార్ట్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ షాట్. యాక్షన్ సార్. కట్ 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 కట్. ఇక్కడ ప్రియా అనేది ఇంపార్టెంట్ ఏం లేదు సార్. ఇట్లా రే. సార్ సార్ అనొచ్చు సార్, అనొచ్చు సార్. ప్రియా అని మీరు అనొచ్చు. సరే మళ్ళీ వన్ మోర్. యాక్షన్ సార్. ప్రియా నా ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, ఏం చెయ్యాలి ప్రియా నా ప్రియా. కట్ 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 కట్. షార్ట్ ఓకేనా? అది ఎవరితోనూ లేచిపోయినట్టు చేశారు సార్. బాబు విలన్ బాబు. ఏమి లేదు సార్, హీరోయిన్ అలా కాలేజ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మీరు పడి ఒక ముద్దు పెట్టు. అమ్మాయి సీనియరే కదా? సీనియరే సార్. సరే అవుతాయి. ఓకే పాపా రామ్మా. ఇది ఫైనల్ మార్క్. ఈ మార్క్ దగ్గర అయిపోవాలి. ఓకేనా డైరెక్టర్ గారు? సార్. ఆవిడేం నమస్కారం పెట్టుకోవడం పరిచయాలు చేయడం ఏం ఉండదు. మా సార్కి నమస్కారం పెట్టు. ఏమండి హీరో నేను ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్కడ సైలెంట్. ఎవడో అక్కడ, ఎవడో అక్కడ. సైలెంట్. ఏంటిది? ఫ్లోర్ అనుకున్నారా, సంత మార్కెట్ అనుకున్నారా? మూసుకోరా మూసుకో. ఓకే సార్, రెడీ సార్, యాక్షన్. డైరెక్టర్ గారు, నేను అమ్మాయి మూతులో మూతెడుతుంటే ఆ బూట్ వస్తుంది ఎక్కడికి? అసలు ఆ బూట్ ఎలాగొచ్చింది షాట్ లోకి నాకు చెప్పాలి కదా నువ్వు. షార్ట్ లో షూ వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో డైరెక్టర్. ఇక్కడ మండుతుంది, ఇక్కడ మండుతుంది. ఇక్కడ అయితే నేను వస్తాను. ఏంటి సార్? షూ మార్చది. ఏమైంది సార్? వాడు ముద్దు పెట్టాడు కదా. ఇప్పుడు షూ తేవడం అంటే చాలా కష్టం సార్. ఈ షూ మరి సేమ్ బ్రాండ్ దొరకాలి, సేమ్ కలర్, చాలా కష్టం సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కింద ఐస్ పెట్టుకో. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం లేదు సార్, చైల్డ్ ఆర్టిస్ట్ పట్టి నేను దగ్గరికి రా. సార్ వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ సార్. 200 ఇక్కడ. 250 ఇక్కడ. 250. ఏయ్ 250 ఇక్కడ. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 4 సంవత్సరాలు కష్టపడి రాసుకుని కదా సార్. ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటాను సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి? ప్లీజ్ సార్, దండం పెడతా. బాబు హీరోయిన్ తో సాంగ్ సార్. పాపా రెడీ అమ్మా? డైరెక్టర్ గారు అమ్మాయికి డాన్స్ వచ్చా? అన్నీ వచ్చి సార్, మీరు చేసి సరిపోదు. పాపా రెడీ, లేట్ చేయొద్దు. సాంగ్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే.
ఆడికి మూర్తి వచ్చింది ఆడికి. వాటర్ వాటర్ వాటర్. వయసులో వేయాల్సిన పనులు వయసులోనే వేయాలి. ఈ అమ్మాయికి 10 feet లో నించొని ఐ లవ్ యూ చెప్పాలి. వాడేమో ఇందాక దాన్ని పిండి బిస్కెట్ బిస్కేసాడు, నన్నేమో 10 feet లో 'I love you' చెప్పమంటావా? కుదురుతుందా? కుదురుతుంది సార్, కుదరదు. కుదురుతుంది సార్. కుదరదరా? ఉండరా, కుదురుతుంది సార్. కుదరదండి. ఏంటో నీ గోళ? అలా పొడిచారేంటండి, నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్ సార్. 4 సంవత్సరాలు సార్. సార్ మన హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. ఏ పర్వాలేదు సార్, వాడు చచ్చిపోతాడండి. పర్వాలేదు సార్, చచ్చిపోతాను. ఐ లవ్ చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. సూపర్ సార్, సూపర్ సార్. షార్ట్ మన హాస్పిటల్ తీసుకెళ్ళి. వాడిదేమో సార్, తర్వాత చూద్దాం బాబు. ఇందాక మనం చేసిన షార్ట్ సరిగ్గా రాదు, ఒకసారి ట్రై చేస్తారా? ఒక్కసారి 2 వర్షాల్లోనే చేసేద్దాం. ఇందాక షార్ట్ బాగా చేయాలి. వెళ్ళిపోయావా నా ప్రియా? ఇదే సార్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి. బాబు రండి బాబు. సార్ సార్ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. ఏమిటి సార్? సార్ మీకు దండం పెడతాను సార్. నేను ఎప్పుడెప్పుడు ఎదుగుతున్నాను సార్. పోలీస్ కేసు అయితే నా ఫ్యూచర్ నాకే పోతుంది సార్. ఒక్క సీన్ చేస్తే సినిమా అయిపోతుంది. క్లైమాక్స్ లో మీరు వచ్చి హీరోని కొట్టి విలన్ కొట్టి తీసుకెళ్ళిపోండి. Okay. అంతే సార్ నాకు కావాల్సింది. యాక్షన్. సినిమా కంప్లీట్ అయిపోయింది సార్. బాబోయ్, అలా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, 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 మీ మటన్ వస్తుంది, ఉన్నాను సార్. సార్ మీ రెడ్ బుల్. వద్దండి రెడ్ బుల్. సార్ సార్ మీ చికెన్ చికెన్ అయితే సార్ తాకు నాన్ వెజ్ అమ్ముతాను సార్ ఎప్పుడు. చెక్ ఇచ్చిమంటారా క్యాష్ ఇమ్మంటారా? ఏముంది బాబు, మాకు 10 పైసలు వద్దు, ఫ్రీగా చేస్తాం అలా. మీరు వెళ్ళండి సార్, నేను తీసుకెళ్తా. మీరు వెళ్ళండి సార్, నేను తీసుకెళ్తా. రే అసిస్టెంట్ వెళ్ళిపోయారు లేరా? ఏంటి సార్ వీళ్ళకి ఇలా ఈగో? ఒక డైరెక్టర్ ఇగో హట్ అయితే ఎలా ఉంటుందో చూసాగా. ప్యాకప్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ అడవిలో ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టాడంటావు? హలో, ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది తెలుసా? నాకు అర్థం కావట్లేదన్నా. ఫోటోలు చూపిస్తే తెలుస్తాయి. ఈయన తెలుసా? పోనీ ఈయన తెలుసా? ఈయన చూడండి. వీడికి ఎంత ఫేమస్ ఉందో అనుకోలేదురా. ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది? ప్రోగ్రాము ఇదేరా ప్రోగ్రామ్. రండి కూర్చోండి. అయినా ఇంకా వీడు రావట్లేదంటా. రే మర్యాద, వస్తారు ఆన్ ది వే. ఎరా ఎలా కూర్చున్నారే, ప్రోగ్రామ్ చేయరా? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మా కళాకారుల బృందం మిమ్మల్ని అలరిస్తుంది, అల్లరి చేస్తుంది. అనేక కళారూపాలు మీ ముందు ప్రదర్శిస్తాం. మా కార్యక్రమంలో తొలి పాటగా కుమారి సుధా, దేనికి వచ్చారు మీరు? పాట పాడడానికి వచ్చారా లేకపోతే ఏదైనా ఫ్యాషన్ షోకి వచ్చారా? ఇప్పుడు ఒక డ్యూయట్ సాంగ్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని, ఏదో అడగాలని. వీడి గొంతు చూసావా? 1000 గాడిదలు ఒక్కసారిగా వాండ్ర పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది వీడి గొంతు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వెళ్ళి కూర్చోండి. ఏంటి నీ తొంత ఏంటి? ఆ గుడ్ల గొప్ప మొహం ఏంటి? ఏమైంది? మీ ముందుకి అద్భుతమైన మిమిక్రీతో రకరకాల గొంతులు అనుకరించడానికి వస్తున్నాడు మా భాస్కర్. నా పేరు హర్ష. నా దగ్గర లేదంటే లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరుని దత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. రేయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి. చప్పట్లు కొట్టండి. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా చేశాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? మహేష్ బాబు వాయిస్ చేస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు అంటారు. ఏ వాయిస్ ఏదో ఏ ఆర్టిస్ట్ తో గుర్తు పట్టకుండానే ఈ స్థితికి వచ్చానంటావా నన్ను?
ఇదిగో ఎక్కువ మాట్లాడితే పేమెంట్ కట్ చేస్తాను జాగ్రత్త, నా సంగతి నీకు తెలియదు. సరే ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తా చూడండి. చెయ్యి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి కషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చున్న అర్హత అక్కడ ఆ ఇంద్రుడికి, ఇక్కడ ఈ ఇంద్రసేనుడికి. ప్రకాష్ రాజ్ గారు ఎంత చక్కగా చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు అంటే అసలు మిమిక్రీ గురించి మీకు ఏం తెలుసు సార్? వాయిస్ మాత్రం ఎంత కష్టం మీకు తెలుసా? ఆగు, రెచ్చిపోయింది చాలు. ఆ మైకి లైవ్. భానుమతి గారి పాట వినిపిస్తాను, నువ్వు కూడా విను. చరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాసా, శరణం నీ దివ్య చరణం. పడుకుని పోతున్నారు జనాలు. ఇలాంటి పాటలు నేను పాడతా చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆగు! నీ ఇష్టం వచ్చింది చేయడం కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు పాడిన పాట ప్రముఖ హాస్య నటులు కొండవలస గారు పాడితే ఎలా ఉంటుందో సార్. కొండవలస పాట నాడు సార్. పాడకూడదని ఎక్కడన్నా ఉందా? జనాలు మెచ్చింది మనం చేయాలి. కానీ I wanna pala 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 yo. I wanna pala 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 yo. అందమైన పిల్ల నో ఎక్క 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 ఎక్కడికెళ్ళ నా వల్ల. మిమిక్రీ విన్నారు, మరి డాన్స్ కార్యక్రమం చూద్దాం. నీ ఇల్లు బంగారం కానా, నా ఒళ్ళు సింగారం కానా, నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. ఒరే ఇలా రారా, నువ్వు కూడా ఇలా రా. వీడు చూస్తే వేలు లేడు. నాకు నువ్వు చెప్పింది డాన్సర్ అంటే ఈ హైట్ లో ఉంటారు. నువ్వు ఇలా తీసుకొచ్చావు కాబట్టి ఫుల్ పేమెంట్ ఉండదు, హాఫ్ పేమెంట్. ఫోన్ లేదా ఏదో ఒకటి నేను ఇస్తా, మిగతా డబ్బులు నెక్స్ట్ పాట అనౌన్స్ చేయండి. కావాలంటే వేరే సాంగ్ చేస్తామండి. అలాగా ఇప్పుడు మరొక పాట. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు, అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో, చిటికెడులే చిరు ముద్దుల్లో, అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో, యాయ సౌందర్య ఇది నిజమా మాయా, అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా, ఎద కొరిగి ఎన్నో బింకాల, రుచి మనకి ఇంకా ఇంకాల, హుయ్ చెమటలకు చెంగి పంకాల, హుయ్ సుఖపడుతూ కట్టే సుంకాల, గుసగుసలే గున్నమ్మ వెళ్ళు, అన్ని రుసరుస. ఏంటిది? డాన్స్ డాన్సా? అయినా నీతో నాకు మాట్లాడుకొని ఇలా రారా. ఏమిటి సంగతి? బాగా చేశారు కదా సార్, ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు, వినబడలేదు మీకు? అంటే నాకు చెవులు దుబ్బే అంటావా? అవును తొక్కాలా, నీకు చాలు తొక్కాలి. ఏంటన్నా ఇలా ఫుట్కాని తీసుకొచ్చావు? ఓయ్. ఎంత వేస్ట్ వాడినాడు, ఎంత మంచిగా చేశాడు డాన్స్. ఏయ్, ఏంట్రా? ఆపు! సార్ చిన్నపిల్లాడు ఏదో ఆవేశం. చిన్నపిల్లాడా? ఎక్కడన్నా చిన్నపిల్లాడు మాట్లాడినట్టుందా? నన్ను పట్టుకుని కొడతానంటాడా? మీద మీదకి వస్తాడా? పెన్ డ్రైవ్ అంత లేడు నాన్న అంటాడా? రేయ్, దండం పెడతా సార్. చిన్నపిల్లాడు సార్, ప్రోగ్రామ్ ప్రేక్షకులు చూస్తున్నారు. నెక్స్ట్ అనౌన్స్ చేయండి సార్. నాకు మొత్తానికి చెమట్లు పట్టిస్తున్నావు కదరా ఇవాళ. మరి ఇప్పుడు చివరిగా మరొక పాట మీ ముందుకి. ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావా? ఏం పాట పాడతావు? మాట్లాడు, నోరు పడిపోయిందా? ఏ అదే కళ్ళు సినిమాలో పాట సార్, ఎప్పుడు పాడేదేగా. ఆ. గత 10 సంవత్సరాల నుంచి అదే పాట పాడుతా ఉన్నాను. మళ్ళీ కొత్తగా ఏ పాట పాడతావు, ఏ పాట పాడతావు, ఏ పాట ఏంటది అసలు? ఆ పాట సోలో కదా, ఆ. మరి ఇదెందుకు వచ్చింది? నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. మొదలెట్టు. మా ఊర్లో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమంటది. మా ఊర్లో ఓ చిన్నోడు నేనున్నాను పదమన్నాడు. చెమ్మచెక్క 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 మళ్ళీ మొగ్గ మళ్ళీ మొగ్గ మళ్ళీ మొగ్గ. అది పాటరే. ఆ పాటని అద్భుతంగా ప్రదర్శిస్తే జనాలు ఎంతగానో మెచ్చుకుంటారు, ఎంతగానో ఆదరిస్తారు. నేను పాడతాను, విను. నాకెంత ఏం పాడతారండి మీరు? అసలు ఏం పాడదామని తీసుకొచ్చారు? కళాకారులు అంటే మీకు ఎటకారంగా ఉందా? నవరసాల్లో ఒక రసం పండించాలంటే ఆ కళాకారుడు ఎన్ని
ఎన్ని బాధలు పడతాడో తెలుసా మీకు? ఒరేయ్, ఆపరా. ఏ బాబు వచ్చిన కాలం చూస్తున్నాను. పాట పాడినాము, డాన్సులు చేయలేము, అనేమో మ్యాజిక్ చేయలేము, ఏమీ చేయలేము. ఇది నేను సమర్పించే కార్యక్రమం రా. నేను చెప్పినట్టుగా పాడాలి. ఏ ప్రదర్శన జనాల్లోకి ఎడుతుందో చూసి చెప్పేది నేను రా. అంత చేతనైతే మీరే పాడుకోండి. వెళ్ళి కూర్చో. మీరు పాడండి, చూస్తాం, పాడండి. ఏ ఛాలెంజ్? నాకు బాగా పేరు తెచ్చిన పాట, మీరు ఎంతగానో నన్ను మెచ్చుకున్న పాట మీ ముందు పాడతా. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది, డడ్డా 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 డడ్డా. మా ఊళ్ళో ఓ చిన్నోడు నేనున్నానే పదమన్నాడు, చెమచక 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 మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ, అరే చెమచక 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 మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ, అరే భల 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 భలే. ఇదిరా పాట అంటే. ఇలా పాడితే జనాలు ఎంతగానో ఆదరిస్తారు, మెచ్చుకుంటారు. నా మీద అభిమానంతో మీరు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే ఇలా విసరడం కన్నా చక్కగా ప్యాక్ చేసి ఇస్తే బాగుంటుంది. మిమ్మల్ని చూస్తుంటే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నేను అడగొచ్చా రాజా, నా మొగుడు లేనప్పుడు నాకు వాయించో రాజా, ఈ రోజు నాకు దూరం అయిపోయా వాళ్ళుడా. మా ఇంటి ముందు ఇంత జనం ఉన్నారు, కొంపలేసి మా నాన్నగారు పోయారా ఏంటి? నాన్న, అప్పుడే నీకు 2 రోజులు అయిపోయాయా నాన్న? నాన్న, నిన్ను చివరి చూపన్నా చూసుకుంటాను నాన్న. ఎలా జరిగింది? రాత్రి చూసినానమ్మా, ఆకలైంది అనుకోని నా దగ్గరకు వచ్చి గిర్ర తిరిగి కింద పడి చచ్చిపోయిందమ్మా. ఒక్కసారి చూసుకుంటారా? ఈ కుక్క కోసం ఇంత బిల్డప్? మా నాన్నకి ఏదో అయ్యిందని నేను ఎంత స్పీడ్ కొనుక్కొచ్చానో తెలుసా? చెప్పండి, మా నాన్న ఎక్కడ? ఇగో ఇక్కడ. ఏమైంది నాన్న? మందులు ఇవ్వట్లేదా? ఫుడ్ పెట్టట్లేదా? ఇసాయి, ఏంటి మా నాన్న ఫుడ్ పెట్టట్లేదంటే మందులు ఇవ్వట్లేదట? ఏంటి? మందులంటే గుర్తుకొచ్చిందమ్మా, మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు ఒకటే అరుపులు, ఒకటే గోల. డాక్టర్ మందు రాసి ఇచ్చాడమ్మా, మందు లేదమ్మంటే తర్వాత లేదమ్మా. ఓ రాజు, నా రాజా, ఓ రాజు, నా రాజా, నన్ను ఒంటిదాన్ని చేసిపోతీవి కదా. ఓ రాజు, నా రాజా. వారం రోజులు క్యాంపుకి వెళ్ళేసి వచ్చానే, కాసాన్ని టీ నీళ్ళు ఇవ్వే. టీ అంటే గుర్తుకొచ్చిందమ్మా, మొన్న ఉదయం పొద్దుగాల 5 గంటలు లేచిన చాయ్ దాదామని గిట్లా పెట్టుకున్న నోటి దగ్గర నా రాజు వచ్చి గిట్లా 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 చూసే, ఇక చూస్తుందని ఇంట్లోకెళ్ళి పాలు తెద్దామని పోయినా గుట్టుక్కుమన్నాడమ్మా. ఓ రాజా, నా రాజా. ఓ రాజు, ఇక్కడ మొగుడు వచ్చాడని తెలుసా? తెలీలా? మొన్న రాజు వచ్చి పక్కన పడుకున్నాడు. దాని దగ్గర ఉన్న పేర్లన్నీ నా దగ్గరకు వెళ్ళిపోయినాయి కదా, కొన్ని పేర్లు చూడే. తిరిగక్క మొగుడు ఇక్కడ వారం రోజుల నుంచి నానా సంకలు నాకొచ్చి ఇంత కష్టపడి వస్తే కుక్క కోసం మొగుడిని పట్టించుకోవా? అక్కడ చూడే, ఎండిపోయిన ఇస్తరాకులా తయారయ్యాడే నా నాన్న. ఒరే అన్నయ్య, నీకేమన్నా బుద్ధి ఉందా, మానవత్వం ఉందా? అసలు రాజా చచ్చిపోయి, నా అల్లుడు చచ్చిపోయి నీవేడుతుంటే మధ్యలో నీ ఆకలి బాధలేంటి, నీ అప్పుల బాధలేంటి? నీకేమన్నా మానవత్వం ఉందా? అసలు నా అల్లుడు పోయాడే అక్క, ఆ కార్యక్రమం కూడా మొదలు పెడదాం అక్క. తీసుకురండి అయ్యా నా బంగారు తల్లిలే. రేపొద్దు ఏం ముఖం పెట్టుకొని వీధిలోకి వెళ్తావమ్మా? ఏం ముఖం పెట్టుకొని వీధిలోకి వెళ్తావు?
జరిగిపోతావు తల్లి. ఈ బొట్టు జరిగిపోతుంది, ఈ గాజులు పగిలిపోతాయి. ఎలా బతుకుతావు నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. ఆ కార్యక్రమం కానీ చేయక నా చేతులతో నేను చేయలేదాక తీసుకెళ్ళండి అయ్యా నా అల్లుండి, సాగలమ్మండి అయ్యా. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాలన్నది ఆరని అగ్నికణం. కుక్క కోసం ఇంతగానే చేస్తున్నావైతే రేపు నేను పోతే ఇంతగానే ఏడుస్తావని గ్యారెంటీ ఉంది. నా నాన్నకి నాకు తిండి పెట్టకుండా టార్చర్ చూపిస్తున్నావు కదే, అంత ఈ కుక్క ఉన్ననే కదా. ఈ కుక్క లేకపోతే అడుగో మహారాజు పులిలా కదిలాడు. సారీ చెప్పండి సార్. దేనికిరా? దీనికి సార్. దీనికెందుకు చెప్పాలా? ఇందాక ఏమన్నారు సార్? ఆఫ్టర్ కుక్క అన్నాను. లాస్ట్ స్కిట్ లో ఆఫ్టర్ అన్నందుకు ఎంత దొబ్బారు సార్? ఇప్పుడు రివెంజ్ ఉంటుంది సార్. తప్పు సార్. అసలు కుక్క గురించి మీకేం తెలుసు సార్? నీకేం తెలుసురా? నాకు ఏం తెలుసా సార్? మన స్టేట్ లో ఉన్న కుక్కలు 3,36,252 సార్. అందులో మగ కుక్కలు 2,33,252 సార్. ఆడ కుక్కలు 1,25,333 సార్. అటు ఇటు కాని కుక్కలు 44,000 సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి? నాకు తెలియదా సార్? తెలుసు. మీ ఆవిడ మిమ్మల్ని ఎంత ఇచ్చి కొనుక్కుంది సార్? 2 లక్షలు. కానీ సార్, నిన్న పేపర్ లో చూసారా సార్? బెంగళూరులో ఒకడు 2 కోట్లు పెట్టి 2 కుక్కలు కొనుక్కున్నాడు సార్. దండం పెడతారా? రే కాళ్ళు మొక్కుతారా? సారీ ఏదో చెప్పేస్తారా? సారీ కుక్క దేవా. సార్ కుక్క కాదు సార్, రాజా. రాజా, నా రాజా, ఓ రాజా, నా రాజా, ఓ రాజా. నా మొగుడు, ఓ మొగుడా, నువ్వు ఎంత మంచివాడవురా. నా రాజాగారిని మెచ్చుకున్నావు. ఓ రాజు, నా రాజా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మామయ్య గారు, అమ్మాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేస్తే ఓ పని అయిపోతుంది. వద్దురా, చెప్తున్నా వినురా రే, వద్దురా. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? అమ్మాయి సంవత్సరం అయింది పెళ్ళయి, ఇంకా ఎన్నాళ్ళని ఉంచుకుంటారు? ఇరుగు పొరుగు నుండి అమ్మలక్కలు మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నా. పెళ్ళి అయిపోయినప్పుడు వెళ్ళాడు అల్లుడు, ఇంతవరకు అతి గతి లేదు. కనుక్కుంటున్నారా లేదా? అనుకుంటున్నా లేవు ముద్దు మొహందానా. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి? అల్లుడికి ఆపరేషన్ చేశారు. అయ్యో అయ్యో అయ్యో, పిల్లలు పుట్టుకుంటే ఆపరేషన్? ఆపరేషన్ కాదే, ఆపరేషన్ అంటే అల్లుడికి ఒక ఎక్స్ట్రా ఉండేది కదా, ఆ. దాన్ని తీసేశారు. తీసేసి ఏం చేశారండి? తీసేసి ఏ జంతువుకే పెట్టారులే. అల్లుడు వచ్చే టైం అవుతుంది, నువ్వు చెప్పిన రెడీ చేసే ముందు. సరేనండి. అల్లుడు గారు వచ్చే టైం అయింది. మామయ్య గారు, అల్లుడు గారు చూడండి. మీరేనా? అటు తిరిగండి. అబ్బా, బాక్సింగ్ లో వరుసగా గెలిచిన బాద్షాలాగుండవయ్యా. ఏడ్చావులే గానీ ఒక సంవత్సరం నుంచి వెయిటింగ్. ఎక్కడ మీ కూతురు పిలు ఫస్ట్. అమ్మాయిని పిలువే. మామయ్య గారు, నాదో చిన్న డౌట్. అత్త చూస్తే అందంగా ఉంటది, కూతురు చూస్తే అమావాస్య రోజు పుట్టిందానిలా ఉంటది. తేడా ఎక్కడ జరిగిందంటావు? ఆ రోజు కరెంట్ పోయింది. ఒంట్లోనా ఇంట్లోనా? కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వడికిపోతున్నా. అల్లుడు గారు, ఆ. అగరత్తులు ఎక్కడ పెట్టించమంటారు? మడిచి జోబులో పెట్టుకోండి, బాగా వెలుగుతాయి. ఎలాంటి చాలా రోజులైంది, అలా పక్కన మాట్లాడుకుందాం దా. ఒక్కసారి నేను టచ్ అయినా? ఓకే అండి. ఏంటండి మీరు మాట్లాడారా? నేనేమనలేదే. మళ్ళీ ఏదో శబ్దం వస్తుంది. చూసావా, వాడు పోయినా కూడా ఆత్మ పక్కనే తిరుగుతుంది అనుకుంటాం. కంగారు పడుకో, వాడు చచ్చిపోలేదు. వాడు తలను తీసుకెళ్లి గాడ్జిల్లాకో గొర్రెకో పెట్టమని చెప్పా. ఓహో, ఓకేనా? ఒక ముద్దు పెట్టేనా? ఏమండి ఏదో వాయిస్ వస్తుందండి. నేను అదే చూస్తున్నానే. ఏది ఏమైనా సరే ఇవాళ అది జరగాల్సిందే. సిగ్గుందా
డోరేమన్ అంటున్నావు? డోరేమన్కి ఎంత పాపులారిటీ ఉందో నీకేం తెలుసురా? ఏంట్రా పాపులారిటీ? రోడ్ మీదకి వెళ్తే ఊర కుక్కలు తరిమినట్టు తరుముతున్నాడు. డోరేమాన్ డోరేమాన్ గ్యాజెట్ ఇవ్వా అని ఒక్కటే ఒక్క గ్యాజెట్ ఉందిరా నా దగ్గర. ఎంతమంది కానీ ఇవ్వాలరా రే? రేయ్ చేతిరా చేస్తున్నాడురా. ఏ నా పిల్లమే చేస్తున్నాడు. నా పిల్లమే చేస్తున్నాడు. నీ పిల్ల ఎలా అవుతుందిరా? రేయ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఆ రోజు తాళి కట్టేటప్పుడు నీలో సగం నేనున్నాను. అంటే నీలో సగం భాగం నేను. 50-50. అంటే తాళి కట్టినప్పుడు అది కూడా నాకు పిల్లవే కదా సార్ చెప్పండి. ఏయ్ ఆ రోజు తాళి కట్టింది ఇతను, నువ్వు కాదు. మొగుడికి ఎదురు చెప్తాను. మొగుడికి ఎదురు చెప్తాను. చంపేస్తా. అది పెళ్ళంరా. రేయ్ నేను కొంచెం సరదాగా మాట్లాడుకుంటాం. నేను సరదాగా మాట్లాడు. దూరం ఉండు, దగ్గరికి రావద్దు. ఏయ్ నాటి. మేము పక్కకి వెళ్ళి అలా మాట్లాడుకోవాలి. నేను ఇక్కడ మాట్లాడాలి. మరి నేనేం చేయాలి? పక్కకి వెళ్తాను కదా ఇల్లు. హలో కౌన్సిలర్ గారు, ఏంటి సార్ ఇంట్లో ఫ్యామిలీ ప్రాపర్? రండి సార్ మీరు ఒకసారి. వస్తున్నాను, ఎక్కడనా? ఇంట్లోకి రండి అర్జెంట్ గా. ఏ ఏదో ఒక సమస్య వచ్చినా నీ రావాల్సిందే. ప్రెసిడెంట్ గారు, ఊర్లో అందరికి ఎండ పైన కాస్తదేమో, మీకు కింద కాస్తుంది. వచ్చినప్పటి నుంచి వస్తున్న ప్రెషర్ కుక్కర్ లాగా బుస్సు 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 అంటావే. నా బాధ నీకు ఏం తెలుసయ్యా? సరే చూడండి సార్, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను సార్. వీడికి వాటా కావాలంటున్నాడు సార్. మీరే చెప్పండి సార్ నా బాధని. నా పిల్ల నాకు తిరిగి పంపించారు. వాడితో బాధ వద్దు సార్. నేను తుట్టం తగిలించాడు రాయుడు. ప్రెసిడెంట్ గారు మీరే చెప్పండి, ఏం చేయమంటారు? నా బాధ ఎవరికి చెప్పుకోనయ్యా. కొంచెం హైట్ గా అందంగా వాయిస్ బాగుంది, నువ్వు సెటిల్ అయిపోదావు అంతో. అంతేనంటారా? అంతే. మళ్ళీ పేరు తుక్కు మీద తగిలాడు రా. అబ్బో మండిపోతుంది రా. అయ్యా అబ్బా సమ్మగా ఉందిరా బాబు. నాకెలా ఉన్నాడు రే? అర్థం చేసుకోరా, చిన్నప్పటి నుంచి నేను ఏం తింటే అదే పెట్టాను. పాలు తాగితే పాలు ఇచ్చారా, నీళ్లు తాగితే నీళ్ళు ఇచ్చారా, బిర్యానీ తింటే బిర్యానీ పెట్టాను రా. ఈ ఒక్క విషయంలో వదిలేరా? నేను అదే చెప్తున్నాను రా, అన్నిట్లో షేర్ ఇచ్చావు, దీంట్లో కూడా షేర్ ఇవ్వవా? ఒక పని చేస్తాను రా, నువ్వు ముగ్గురువే కాబట్టి నేను పర్మిషన్ అడిగితే 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఇలా అడిగితే మర్యాద, ఎలా పడితే అలా అడిగితే ఇప్పుడు. ఫస్ట్ టైం నన్ను చూశారు కదా, మీకు ఏమనిపించిందండి? నాకైతే పిచ్చి వచ్చింది. ఏమండి నేను ఎలా ఉన్నానండి? నీకేమే కత్తిలా ఉన్నావు. కర్రకి బట్టలు వేసినట్టుంటది. ఏమండి నా జడ ఎలా ఉందండి? నీ జడ నీకు జడ ఉందానే? ఆ కలర్ లో ఎప్పుడు కలిసిపోయిందే? అబ్బా ఒక్క నిమిషం నువ్వు కూర్చో, మాట్లాడుతున్నావు, కూర్చో. కూర్చోరా. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఈ లైట్స్ తీసేయండి. లైట్ ఆఫ్ చేయాలా? అవునండి. సరే ఉండు. నాగబాబు గారు, ఇన్ని గానం లైట్లు, ఇంతమంది కెమెరామ్యాన్లు దీన్ని క్యాచ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటే చీకట్లో దీన్ని దాన్ని ఎత్తుకోవడానికే సగం రోజు పట్టుద్దిరా నీకు. ఇక నువ్వే చేస్తావు. వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడండి. పట్టించుకోక వారి సంగతి, నువ్వు రా కూర్చో. నీ పెదవాళ్ళు ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. ఏంట్రా చేయేసావేంట్రా నా భార్య మీద? పర్మిషన్ అడిగాక మాట్లాడడానికి? ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది కదా సార్? చేయేసావేంట్రా నా భార్య మీద? నా దగ్గరకు వచ్చావు అనుకో దెబ్బలు పడతాయి. మీ ఇద్దరం కలిసి భార్య పడతావు. నువ్వు ఇక్కడ రావద్దు, వెళ్ళిపో, ఇంట్లో వెళ్ళిపో. ఏంటి మొగుడు మీద చేయేస్తున్నావేంటి? ఏంట్రా ఎక్కడ చూస్తున్నావు? ఇగో మామూలు ఉండదు, కొడతా, కొట్టేస్తా, కొట్టేస్తా, కొట్టేస్తా. పోరా. చూడురా బాగా చూడు. రేయ్ ఆ కర్రది నన్ను కొట్టిందిరా. నీ పొజిషన్ లో నేనుంటే ఏం చేసావని తెలుసా? ఏం చేసావురా? దాన్నన్న కొట్టేవాడిని, లేదా నేనన్న చచ్చిపోయేవాడిని రా. నీ మీద దెబ్బ పడనిచ్చేవాడిని కాదురా. సారీ రా. చివరిగా ఒక్క విషయం చెప్పడం, ఒక్కటే ఒక్క విషయం. ఏంట్రా? మన బాడీలు వేరేనా, మనలో ఉన్న ఆయిల్ మాత్రం ఒక్కటేరా. వద్దురా, ఏడకరా.
ఏమండి మళ్ళీ తీసుకొచ్చారండి ఆ దళితులని చచ్చిపోతున్నాడు కదా ఎవడే దరిద్రం ఎవడే దరిద్రం 25 ఏళ్ళు అయింది వాడి మీద నేనే చెయ్యత్తులే చేయిస్తావా చెప్పు నీ తీసుకోండి పెళ్ళనండి నేను ఏంటే పెళ్ళానివి నువ్వు అక్కడ ఉంది షాప్ నక్కలేదు సెంటిమెంట్ రెండోసారి వర్కౌట్ అయ్యింది నీకు ఈ జన్మలో శోభం కాదే